మైత్రీ చ భూతేషు దానం చ మధురా చ వాకు. శక్తి కొలది చీమలకు కానీ, పిల్లులకు కానీ, కుక్కలకు కానీ, మూగజీవులు దీనుల యందు కరుణ కలిగి, దీనుల యందు దయ కోటి వ్రతముల కన్నా మిన్న దీవుల యందు దయ కలిగి ఉంటే చాలునైనా. అందుకోసమే ఇక్కడ శక్తి కొలది దానము చెయ్యాలి. ఆ అన్నదానాలు చేసినందువల్ల యముడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. యమలోకానికి పోరు. అన్నదానము చేయువారు మధుర వచనములు పలుకుతున్నటువంటి వారలు యమధర్మరాజు సంతోషించి పరమభక్తుడితడని అతన్ని ఆశీర్వదిస్తాడు. యమలోకానికే ఆ భక్తులు పోరునైనా. అందుకోసమే ఏషాం తటాకాని మహోదకాని వాప్యస్య కోపస్య ప్రతిశ్రయాశ్చ అన్నస్య దానం మధురా చ వాణి యమస్య తేర్నిర్వచనా భవంతి. ఏషాం తటాకాని మహోదకాని, చెరువులు త్రవ్విస్తూ, బావులు త్రవ్విస్తూ, చిన్న చిన్న బావులు, పెద్ద బావులు లోక శ్రేయస్సుకై. ఆనాడు బావులు చెరువులే కదా నీరు త్రాగటానికి, పంట పొలాలు పెట్టుకోవటానికి పెద్ద పెద్ద చెరువులు, అలాంటివి చేయిస్తూ శుభకార్యములు. ఏషాం తటాకాని మహోదకాని వాప్యస్య కూపస్య ప్రతిశ్రయాశ్చ అన్నస్య దానం మధురా చ వాణి. అన్నదానములు చేస్తూ మధుర వచనములు ఎవరు పలుకుతారో, ఇప్పుడు చెప్పుచున్నటువంటి తటాకములు, చెరువులు త్రవ్విస్తూ, చెరువులు, తటాకములు, కూపములు, చిన్న చిన్న బావులు, పెద్ద బావులు లోక శ్రేయస్సుకై జలములు పారుట నిమిత్తమే ఎవరుంటారో పంట పొలాలు పండించుకుంటారు. అక్కడ పశుపక్షాదులు జీవిస్తాయి. మూగజీవులు, మానవాదులు కూడా క్షుద్బాధ నివారణార్థమై అసంటి శుభకార్యములు, సత్కార్యములు చేస్తూ, అన్నదానము చేస్తూ మధుర వచనములు ఎవరు పలుకుతారో యమస్య తేర్నిర్వచన భవంతి. యమదండన వచన మాత్రము గూడంగా అట్టి పుణ్యపురుషులకు ఉండదు అని. అట్టి పుణ్యపురుషులకు వచన మాత్రము కూడంగా యమదండన ఉండదని యమధర్మరాజు వచన మాత్రము ద్వారా కూడంగా చెయ్యడు. యమస్య తేర్వచనా భవంతి. వచనము మాత్రము ద్వారా నేను శిక్షిస్తాను కూడా అనడునైనా. ఇంకా అట్టి పుణ్యపురుషులకు అందుకోసమే నువ్వు అన్నదానాదులు చేసుకోండి, మధుర వాక్యములు పలకండి. అందుకోసమే నహీదృశం సంహననం త్రిశులోకేషు విద్యతే దయా మైత్రీచ భూతేషు దానంచ మధురాచ వాక్. తీయటి మాటలు. మిత్రుడు మాట్లాడుతుంటే, తేనె తాగుతుంటే ఎంత రుచి ఉంటుందో ఆ అట్టి మాటలు పలుకుతుండగా ఇంకా వినాలి, ఇంకా నా మిత్రునితో ఇంకా కొంచెము సమయం గడుపుకోవాలి అనే భావన రావాలి సుమా. తీయటి మాటలు పలుకుతున్నటువంటి వారికి అందరూ ప్రియులు అవుతారు, అందరూ ప్రేమ పాత్రులు అవుతారు అని వేదవ్యాస మహర్షుల వారు లోకానికి అందించిన దివ్య సందేశము. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః. తీయటి మాటల వల్ల కూడా జంతువులు కూడా వైరత్వాన్ని వదిలి విహరిస్తుంటాయి. అందుకోసమే ఈ తీయటి మాటలు పలుకుతూ, అన్నదానములు చేస్తూ, దాన ధర్మాదులు చేసుకుంటూ, ప్రియమైనటువంటి అన్నశ్యదానం మధురాచవాణి తీయటి మాటలు పలుకుతూ నహీదృశం సంహననం త్రిషు లోకేషు విద్యతే దయ కలిగి ప్రతి ప్రాణియందు ప్రేమతో చూస్తూ దయా మైత్రి భావనతో ఉంటూ దయా మైత్రీచ భూతేషు దానంచ మధురాచవ. ఈ 4 వ్రతములు మీరు పాటించండి. అప్పుడు ముల్లోకవాసులు అందరి ద్వారా కీర్తింపబొందుతారు, అందరి ద్వారా మన్ననలు పొందుతావు. ముల్లోకవాసులందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు, అందరికీ పూజ్యపాత్రుడవుతావు, అందరు నీకు వశమైపోతారు. నైనా నేను తపస్సు చేయనన్నావు కదా,
ఏం అవసరం లేదనైనా ఈ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు. బ్రహ్మచారులు బ్రహ్మచర్యాశ్రమ, గృహస్థులు గృహస్థాశ్రమ ధర్మము, వానప్రస్థులు వానప్రస్థాశ్రమ ధర్మం పాటించే సన్యాసి తపస్సు చేసుకోవాలి. కానీ నేను తపస్సు చేయలేనని నువ్వే చెప్పుకున్నావు కావున ఇప్పుడు చెప్పినటువంటి వ్రతములు అందరూ పాటించాలి. ఇట్టి వ్రతములు పాటిస్తే చాలు ముల్లోకవాసుల ద్వారా కీర్తింపబొందుతారు. భగవంతుడు సంతసించి నీకు కైవల్యాన్ని ప్రసాదిస్తాడు నాయనా అని వేదవ్యాస మహర్షుల వారు ఆ పరమభక్తునికి ఉపదేశం చేసిన శ్లోకము, దివ్య సందేశము. అందుకోసము ఇటు సందేశాన్ని ఈనాడు పండుగ రోజున మీరందరూ పాటిస్తూ ఆ పరమేశ్వరుని స్మరిస్తూ ధర్మాచరణ పరాయణులై ఆ పరమాత్మ చింతన చేస్తూ కైవల్యాన్ని పొందాలని కోరుతూ శుభం భూయాత్. ఓ